ముందుగా భగవంతుని విరాట రూపాన్ని వర్ణించాడు. విశ్వమంతా నారాయణుడి శరీరమే, సప్త సముద్రాలు ఆయన శరీరంలో రక్తనాళాలు. ఈ రోజు నుండి 7వ రోజున తక్షకుడు కాడికి ఆ రాజు బలి అవుగాక. శాపం విషయం తెలియగానే పరీక్షిత్తు మహారాజు గంగా తీరంలో ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. ఆ రాజభోగాలను వీడి ఆ ధర్మరక్షణకై సిద్ధమైన ఆ త్యాగమూర్తి ఈ వార్త కారు చిచ్చులా వ్యాపించింది. ముల్లోకాల నుండి గొప్ప గొప్ప మహర్షులు అక్కడికి చేరుకున్నారు. నారదుడు తన వీణానాదంతో ఆకాశం నుంచి దిగి వచ్చాడు. బ్రహ్మర్షి వశిష్ఠుడు తన తపశ్శక్తితో అక్కడికి వేయించేశాడు. దేవతలు కూడా ఆకాశం నుంచి ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నారు. గంగా తీరం ఇప్పుడు ఒక జ్ఞాన సభగా మారింది. పరీక్షిత్తు ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. ఆయన హృదయం భగవంతుని స్మరణంతో నిండిపోయింది. మృత్యువు ముందున్న ఆయన కళ్ళలో మాత్రం భయం లేదు. గంగామాత అలలు ఆయన పాదాలని తాకుతున్నాయి. సూర్యుడు తన కిరణాలతో రాజుకు వీడుకోలు పలుకుతున్నాడు. ఆ సభలో గొప్ప దివ్యాంతం వెల్లువిరుస్తోంది. మునులంతా వేద మంత్రాలు పఠిస్తున్నారు. ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఆ మంత్రాలను వింటోంది. విధి నిర్ణయించిన ఆ సమయం ఆసన్నమైంది. ఒక అద్భుతమైన తేజస్సు ఆ సభలోకి ప్రవేశించబోతోంది. ఇప్పుడక్కడికి ఒక 16 ఏళ్ల బాలుడు వచ్చాడు. పిల్లలు అతన్ని పిచ్చోడిలా చూసి వెనకబడుతున్నారు. లోక జ్ఞానం లేని బాలుడని జనం అనుకుంటున్నారు. కానీ ఆయన ముఖం 1 కోటి సూర్యుల వెలుగులతో ప్రకాశిస్తోంది. ఆ కళ్ళలో అనంతమైన శాంతి కనబస్తోంది. ఆయన నడకలో ఒక దివ్యమైన లయ ఉంది. మహర్షులు అతన్ని చూడగానే ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ మంత్రముగ్ధులయ్యారు. అతను మరెవరో కాదు, బ్రహ్మస్య సుఖ మహర్షి. పిచ్చోడు అనుకుంటున్న బాలుడు ఇప్పుడు ఒక జగద్గురువులా మారాడు. పరీక్షిత్తు మహారాజు పరుగున వెళ్లి ఆయనకు నమస్కరించుకున్నాడు. స్వామి, మీరు రావడం నా జన్మ ధన్యం. సుఖ మహర్షిని ఒక అద్భుతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. జ్ఞాన ప్రబోధానికి సమయం ఆసన్నమైంది. గంగామాత కూడా తన అలల ధ్వనిని తగ్గించింది. పరీక్షిత్తు వినయంగా తన జీవితపు అతి పెద్ద ప్రశ్నను అడిగాడు. స్వామి, మరణానికి దగ్గరగా ఉన్న మనిషి ఏం చేయాలి? ఎవరిని పూజించాలి? ఎవరి గురించి వినాలి? ఆ ప్రశ్న సభలో ప్రతిధ్వనించింది. సుఖ మహర్షి చిరునవ్వుతో ఆయన వైపు చూశాడు. రాజా, మంచి ప్రశ్న అడిగావు. ధర్మం గురించి వినాలి, పరాత్పరుడిని పూజించాలి. చనిపోయేలోపు మనిషి తెలుసుకోవాల్సింది ఈ శరీర భాగాల గురించి కాదు, ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే ముక్తికి మార్గం. నీకు ఇంకా 7 రోజులు గడువు ఉంది రాజా. అది చాలా ఎక్కువ సమయం. అస్సలు భయపడకు. పూర్వం కట్వాంగా మహారాజు కథ విన్నావా? ఆయనకు తన మరణం గురించి కేవలం 48 నిమిషాల ముందే తెలిసింది. ఆ స్వల్ప కాలంలోనే ఆయన పరమాత్మను చేరుకున్నారు. నీకు 7 పగళ్ళు 7 రాత్రులు ఉన్నాయి. ఇది మోక్షం సాధించడానికి అనంత సమయం. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ శాశ్వతం. నీవు వినాల్సింది శ్రీహరి దివ్య లీలలు. నేను నీకు శ్రీమద్ భాగవతం వినిపిస్తాను. అది వింటే మరణ భయం నీ నుండి పారిపోతుంది. నువ్వు పరమాత్మని పొందుతావు రాజా. ఆయన సభలోని మునులంతా ఆనందంతో మునిగిపోయారు. గంగా నది అలలు కూడా తరంగాలుగా మారుతున్నాయి. సూర్యుడు అస్తమించి నక్షత్రాలు జ్ఞాన దీపాల్లా వెలిగాయి. కథ ప్రారంభం కావడానికి ప్రకృతి సిద్ధమైంది. సుఖ మహర్షి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు. ఆశ్రమం అంతా ఒక దివ్యమైన సంగీతంతో నిండిపోయింది. మౌనం ఇప్పుడు జ్ఞానంగా మారబోతోంది. ఆ దివ్య గాథను వినడానికి దేవతలు కూడా సిద్ధమయ్యారు. సుఖ మహర్షి కథ చెప్పడం మొదలుపెట్టారు. దృశ్యం మారింది. గంగా తీరం అదృశ్యమైంది. అంతా శూన్యం, కేవలం అనంత విశ్వం. ముందుగా భగవంతుని విరాట రూపాన్ని వర్ణించాడు. విశ్వమంతా నారాయణుడి శరీరమే, పాతాళలోకం ఆయన పాదాలు, సప్త సముద్రాలు ఆయన శరీరంలో రక్తనాళాలు, మహోన్నతమైన పర్వతాలు ఆయన ఎముకలు, ఆకాశమే ఆయన శిరస్సు, సూర్యుడు ఆయన కుడి కన్ను, చంద్రుడు ఆయన ఎడమ కన్ను. ఆయన శ్వాస గాలిలా మారి జగత్తును కదిలిస్తోంది. దిక్కులన్నీ ఆయన బహువులలా విస్తరించాయి. నక్షత్రాలు ఆయన మెడలో మాలలు. పరీక్షిత్తు ఈ వర్ణన వింటూ మైమరిచిపోయాడు. రాజుకు అహంకారం ఎంత అల్పమైనదో అర్థమైంది. అనంతమైన దైవం ముందు తన ఒక చిన్న బిందువు. విశ్వం మొత్తం ఆ దేవుడిలో లీనమైంది. ఆయన నోరు ప్రళయకాల అగ్నిలా జ్వలిస్తోంది. ఆయన కనుబొమ్మలు కదిలే కాలచక్రం. ఆ రూపం భయంకరం కాని దివ్యమైన శాంతిని ఇస్తోంది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయనలోనే ఉన్నాయి. వేదాలు ఆయన మాటలు,
జీవులన్నీ ఆయన శరీరంలో అణువులు. పరీక్షత్తుకు మరణ భయం పోయింది. ఆయన మనసు ఆ పరమాత్మునిలో కలిసిపోయింది. ఇది కేవలం రూపం కాదు, ఇది పరమ సత్యం. శుక మహర్షి గొంతులో గంభీరత పెరుగుతోంది. ఇప్పుడు అవతారాల గాథలు మొదలు కానున్నాయి. ఆ పరమాత్ముడు ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. చీకటి అలుముకున్నప్పుడల్లా ఆయన వెలుగులా ఉద్భవిస్తాడు. ముందుగా మత్స్య అవతారంగా వేదాలను రక్షించాడు. సముద్ర గర్భంలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీశాడు. కుర్మావతారంగా మందార పర్వతాన్ని తన వీపుపై మోశాడు. దేవదానవ మదనంలో జగత్తును నిలబెట్టాడు. వరాహమూర్తిగా భూదేవిని సముద్రం నుంచి వెలికి తీశాడు. ఈ కథ నీకు సవివరంగా వివరిస్తాను. పరీక్షిత్తు నరసింహుడిగా హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. భక్తుడైన ప్రహ్లాదుని కోసం స్తంభం నుంచి వెలువడ్డాడు. వామనుడిగా 3 అడుగులతో విశ్వాన్ని కొలిచాడు. బలచక్రవర్తి అహంకారాన్ని అణిచివేశాడు. రాముడిగా ధర్మాన్ని నిలబెట్టాడు. రావణుడిని జయించాడు. సత్యం మరియు మర్యాదకు ఆయనే నిదర్శనం. కృష్ణుడిగా ప్రేమను జ్ఞానాన్ని పంచాడు. కురుక్షేత్ర రణరంగంలో గీతను బోధించాడు. ఆ కథలన్నీ నీకు వినిపిస్తాను. అవి వింటే నీ పాపాలు పటాపంచులవుతాయి. మరణం నీకు కొత్త జన్మలా అనిపిస్తోంది. ప్రతి అవతారం ఒక ప్రత్యేక సందేశం. రాబోయే కాలంలో బుద్ధుడిగా కలిగా రాబోతున్నాడు. ఆ అనంతమైన లీలలను అర్థం చేసుకోవడం సాధ్యమా? పరీక్షిత్తు ఆశ్చర్యంతో ఆ గాథలను వింటున్నాడు. ఆయన మనసు ఇప్పుడు ఒక పవిత్ర సరస్సులా మారింది. భయం పోయింది, భక్తి మొదలైంది. భగవంతుడు తన భక్తుల కోసం ఎప్పుడూ ఉంటాడు. పరీక్షిత్తు వినయంగా తల వంచాడు. ఆ సుఖమహర్షి గొంతులో ఇప్పుడు ఒక కొత్త గాంభీర్యం. సృష్టి రహస్యాలను విప్పే సమయం ఆసన్నమైంది. పరీక్షిత్తు మనసులో భయం పోయింది. ఇక మరుసటి రోజు నుంచి సృష్టి ఎలా జరిగింది, వరాహ అవతారం ఎలా వచ్చింది, ఆ కథలు విందాం. జ్ఞాన సముద్రంలో మునగడానికి సిద్ధమయ్యాడు పరీక్షిత్తు. గంగా తీరమంతా పవిత్ర కాంతితో నిండిపోయింది. దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపిస్తున్నారు. ఇది మరణానికి ఆరంభం కాదు, అమరత్వానికి ప్రమాణం. సుఖమహర్షి కళ్ళు తెరిచి నవ్వారు. రేపు మనం వరాహస్వామి యుద్ధాన్ని చూడబోతున్నాం. భూమిని వెతికి తేవడానికి ఆయన సముద్రంలోకి దూకాడు. హిరణ్యాక్షుడితో భీకర యుద్ధం జరిగింది. ఇది విశ్వపు తొలి యుద్ధం. ఆ కథ వింటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కథ ప్రవాహం కొనసాగుతోంది. భాగవత సారం నీ హృదయాన్ని తాకుతుంది. సిద్ధంగా ఉండు పరీక్షిత్తు. లోకానికి భూమిని తిరిగి తీసుకొచ్చే సమయం. శ్రీమద్ భాగవతం 4వ భాగం త్వరలో.